హాయ్ గైస్, దసరా సేల్ ఎండ్ అయిపోయింది అనుకునే లోపు దీపావళి సేల్ అయితే వచ్చింది. చాలా మందికి మంచి జరిగిందని చెప్పాలి. ఎందుకు అంటే దసరా సేల్ అనేది బిగ్గెస్ట్ సేల్ అయినప్పటికీ బట్ మనకి మంత్ ఎండ్లో రావడం వల్ల చాలా మందికి శాలరీస్ అయితే రావలేదు. సో శాలరీస్ రాకపోవడం వల్ల చాలా మంది కొనలేకపోయారు, చాలా మంది మిస్ అయిపోయారు అనమాట డీల్స్ అన్ని కూడా. బట్ ఇప్పుడు మనకి ఇంకా తక్కువ ప్రైస్లో కొన్ని డీల్స్ అయితే వచ్చాయి. కొన్ని మాత్రం ఒక 1000 రూపీస్ పెంచుతూ 1000 రూపీస్ అటు ఇటుగా అయితే వచ్చాయన్నమాట. సో స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఒకవేళ టీవీ కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ టీవీ, మిగతా ఏ ప్రోడక్ట్స్ అయినా సరే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ట్యాగ్ చేసి పెడతాను. మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ కావాలంటే చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో మీరు క్లిక్ చేసినా సరే అక్కడ కూడా నేను ట్యాగ్ చేసి పెట్టి ఉంటాను ప్రోడక్ట్స్ అన్ని. మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మీకు సౌండ్ బార్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, అలాగే టీవీస్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. బెస్ట్వి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నవి. అవన్నీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ షూర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అని అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో చాలా మంది కూడా తెలియక ఏదేదో బ్రాండ్లు తీసుకుంటున్నారు, మనీ లాస్ అయిపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ ప్రీవియస్తో సేల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే జరిగాయి. ఆ చేంజెస్ ఏంటి అంటే కార్డ్స్ పరంగా చేంజెస్ అయితే జరిగాయి అనమాట. మొన్న మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ ఎండ్ అయిపోయింది. ఈ రోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్ అయితే. అండ్ ఈ సేల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి కార్డ్స్ ఐసిఐసి క్రెడిట్ కార్డు, యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉండేవి కదా. ఇప్పుడు మాత్రం మనకి ఏదైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందో ఈ క్రెడిట్ కార్డు మీద అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని కూడా మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఫ్లిప్కార్ట్లో సో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అమెజాన్లో అయితే మీకు ఆల్రెడీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే రన్ అవుతుంది, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది ఇంకొక 1 డే మాత్రమే ఉంటుంది, అంటే రేపు ఉండొచ్చు. సో ఆ తర్వాత నుంచి మాక్సిమం కూడా నాకు తెలిసి ఐసిఐసి క్రెడిట్ కార్డుని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అమెజాన్తో ఐసిఐసి టైప్ ఉంది కాబట్టి సో మాక్సిమం కూడా ఐసిఐసి క్రెడిట్ కార్డుని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ చూడాలి ఏ కార్డు తీసుకొస్తారు అనేది. సో ఏది తీసుకున్నా సరే, ఏ కార్డ్స్ తీసుకొచ్చినా సరే మాక్సిమం కూడా మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి తీసుకొని అయినా సరే ఆ కార్డ్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు బెటర్ ఆఫర్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు మన వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే త్రూ వాట్సాప్లో పింగ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు మెసేజ్ రిప్లై ఇస్తాను. మీకోసం ఎలాంటి ప్రోడక్ట్ అయినా నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు నేను ఇవన్నీ డీల్స్ ఎప్పుడు వచ్చినా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నైట్ కూడా చాలా మంచి డీల్స్ అయితే వచ్చాయి. సో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా మిస్ అవ్వకుండా మన డీల్స్ అన్ని లూట్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన డీల్స్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే పక్కన మీకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన ఛానల్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. బెస్ట్ డీల్స్ అన్ని కూడా మీరు అక్కడ లూట్ చేయొచ్చు. ఇక మనం డైరెక్ట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోతే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము 32 ఇంచెస్ దగ్గర నుంచి అయితే వద్దాము. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో సో 32 ఇంచెస్లో ఒక 4-5 టీవీలు మాత్రమే చెప్తాను. మ్యాక్సిమం కూడా ఇవే కొనడానికి ట్రై చేయండి. ఇవి మీకు బెస్ట్ అనమాట. ఎందుకంటే టీవీ అనేది మనము ప్రతి నెల మార్చేది కాదు కాబట్టి సో ఒకసారి కొంటే మనకి కొన్నేళ్ల పాటు ఉండాలి. నేనైతే అలాగే అనుకుంటూ ఉంటాను. సో మా ఫ్యామిలీలో ఒకసారి టీవీ వచ్చిందంటే ఫ్యామిలీ మెంబర్ లెక్క అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత చేంజ్ చేయాలన్నమాట. సో అప్పటిదాకా ఇది అలాగే ఉండాలి. 2-3 నెలలకు అట్లా మార్చేది అయితే కాదు. సో మ్యాక్సిమం మీరు కూడా అలాగే ఉంటారు. బట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 32 ఇంచెస్ నుంచి సామ్సంగ్ 32 ఇంచెస్ హెచ్డి టీవీ అయితే ఉంది. రెగ్యులర్గా మనకి మొన్న సేల్లో చూసుకున్నట్లయితే ఇంతకంటే ఎక్కువ ప్రైస్ అయితే ఉండేదన్నమాట. ఇది హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఉంటుంది. హెచ్డిఆర్ 10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వాయిస్ అసిస్ట్తో కూడా వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 12,500 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి 10,761 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మొన్న కూడా మనకి 11,200 రూపాయల వరకు వచ్చింది. బట్ ఇప్పుడు ఇంకా ప్రైస్ అయితే తగ్గింది. మీరు కావాలంటే దీన్ని అయితే లూట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే 32 ఇంచెస్లో మీరు ఒక కంపెనీ టీవీ తీసుకోవాలనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి టీసీఎల్ నుంచి TCL V5C అనమాట. సో ఇది కూడా QLED టీవీ 2025కి సంబంధించిన టీవీ అనమాట. గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. 24 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మనకి ఏదైతే సామ్సంగ్ నేను ఇందాక చెప్పానో అది టైజన్ వాయిస్తో వస్తుంది. ఇది మనకి గూగుల్ టీవీ వాయిస్తో వస్తుంది కాబట్టి కొంచెం ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే కొంచెం ఫ్లెక్సిబిలిటీగా అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ చూస్తే సామ్సంగ్ కంటే మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది కంపేర్ చేస్తే. సో ప్రైస్ చూసుకున్నట్లయితే 12,500 రూపాయల వరకు రెగ్యులర్గా దీని ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే 11,200 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. బట్ గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. మనకు అన్ని కావాలనుకున్నప్పుడు తప్పదు కాబట్టి సో ఇది మీకు బెస్ట్ టీవీ. మీరు కావాలంటే దీన్ని పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎల్జీ నుంచి LR570 ఒకటి కనిపిస్తుంది, అలాగే LR600 ఒకటి కనిపిస్తుంది. ఏంటి రెండింటి మధ్య తేడా అంటే ఒకటి 10 వాట్స్తో వస్తుంది 570, 600 వచ్చేటప్పుడు మీకు 20 వాట్స్తో వస్తుంది. అండ్ రిమైనింగ్లో వచ్చేటప్పటికి ఏదైతే 600 ఉందో ఇది మనకి IPS ప్యానల్తో వస్తుంది అనమాట. సో ఇంతే, మిగతాదంతా సేమ్ ఉంటాయి. బట్ నా చాయిస్ అయితే మీరు 570కి వెళ్ళడమే బెటర్ ఆప్షన్. 32 ఇంచెస్లో వ్యూవింగ్ యాంగిల్స్ ఏం కోరుకుంటాం కదా. సో
మ్యాక్సిమం కూడా మీరు దీనికి వెళ్ళండి. కొంచెం బడ్జెట్ అటు ఇటుగా ఉంటుంది. లేదు నేను ఒక 1000 రూపాయలు వేసుకోగలను అనుకుంటే మీకు LR600కి వెళ్ళండి. దానికి లింక్ కూడా అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి కాక ఇంకా కూడా కొన్ని అడిషనల్ డీల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు షాప్ బటన్ ఉంటుంది. ఆ షాప్ బటన్ క్లిక్ చేస్తే మీకు మొత్తం లిస్ట్ వస్తుంది. మీకు ఏ టీవీ కావాలో దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ LG LR570 తీసుకున్నా సరే 600 తీసుకున్నా సరే మీకు 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని ఫ్రీగా అయితే మీరు వాచ్ చేయొచ్చు. అండ్ AI సౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఇవి కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేటప్పటికి 13,500 రూపాయల వరకు రెగ్యులర్గా దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 12,200 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి చాలా మంది అడుగుతున్నారు ఈ రియల్మీ టీవీస్ అనేవి. ఈ రియల్మీ కనుక చూసుకున్నట్లయితే బడ్జెట్ సెగ్మెంట్లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేదు అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా మీకు Xiaomi నుంచి F సిరీస్ అయితే ఉంటాయి. మీరు వాటిని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు నేను Xiaomiని అంత గట్టిగా రికమెండ్ చేయనంటే కొంచెం వార్మ్ టోన్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ టోన్స్ అన్ని. సో అందుకోసం నేను దాన్ని రికమెండ్ చేయను. సో లేదు నాకు Xiaomi మీద నమ్మకం ఉంది అనుకుంటే మీరు Xiaomi F సిరీస్ అయితే తీసుకోవచ్చు. వాటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ రియల్మీ టెక్ లైఫ్ అనమాట. ఇది కూడా QLED. మీకు బడ్జెట్ తక్కువ ఉందనుకుంటేనే దీనికి వెళ్ళండి. ఇది వచ్చేటప్పుడు మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ ఇది రెగ్యులర్గా ప్రైస్ చూస్తే మనకి 9,000 రూపాయల వరకు ఉంటుంది. అదే ఇప్పుడు మనం దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 8,500 రూపాయలకి అయితే వస్తుంది. సో దీన్ని కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో చాలా మంది 43 ఇంచెస్లో తీసుకోవచ్చా, 55 ఇంచెస్లో తీసుకోవచ్చా, 65 ఇంచెస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రియల్మీ టెక్ లైఫ్ వద్దండి. ఆ బడ్జెట్ దగ్గర మీకు ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే ఇంకా మంచి టీవీలు ఉన్నాయి. ఇవైతే తీసుకోవద్దు. కేవలం ఇవి 32 ఇంచెస్ వరకు మాత్రమే పరిమితం. లేదు ఇంకా మీకు 32 ఇంచెస్లో ఇంకా బెస్ట్ క్వాలిటీ కావాలంటే మీకు సోనీలో ఉంది. 24,000-23,000 రూపాయల వరకు ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని తీసుకోవచ్చు. ఆ ప్రైస్ దగ్గర మీకు ఇంకా బెటర్ టీవీలు 43 ఇంచెస్లోనే వస్తున్నాయి. బట్ అదైతేనే వద్దని చెప్తాను. ఇక ఇది మనకి 32 ఇంచెస్లో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ 43 ఇంచెస్ అనమాట. ఇప్పుడు నేను ఏవైతే 43 ఇంచెస్ చెప్పబోతున్నానో ఈ 43 ఇంచెస్లో కూడా మీకు అన్ని సైజెస్ ఉంటాయి. మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ వీటిలో కొన్ని మనకి అన్అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే సోల్డ్ అవుట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని మనకి సేల్కి వస్తూ ఉన్నాయి, మళ్ళీ సోల్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. చెక్ చేసుకోండి. వీటి యొక్క ప్రైజెస్ అన్ని కూడా చెప్తాను. అన్ని సైజెస్కి సంబంధించిన ప్రైజెస్ కూడా చెప్తాను. మీకు ఏది కావాలంటే అది మీకు అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ చూసుకున్నట్లయితే నా దగ్గర బడ్జెట్ స్ట్రిక్ట్లీ లో ఉంది. బట్ నాకు అన్ని ఫీచర్స్తో ఉండే ఒక ఫుల్లీ లోడెడ్ టీవీ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుంది. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. టీవీ అయితే మాత్రం ఫుల్లీ లోడెడ్ స్పెక్స్తో ఉందని చెప్పాలి. 55 ఇంచెస్ టీవీ కూడా నేను బుక్ చేసుకున్నాను. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ అయితే రాబోతుంది. అండ్ ఇంకా టీవీ అయితే డెలివరీ అవ్వలేదు. అండ్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీరు 43 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే 20,300 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని కార్డ్ ఆఫర్లో తీసుకుంటే మీకు 19,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అండ్ మొన్న సేల్ ఒక రోజు ఆగింది కదా, ఈ సేల్లో చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. 23,000 రూపాయల దగ్గరికి అయితే వెళ్ళింది. ఇప్పుడు మనకి 20,300 రూపాయలు అయితే చూపిస్తుంది. అదే మీరు 55 ఇంచెస్ చూసుకున్నట్లయితే 28,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలంటే 24,700 రూపాయలకి అయితే వస్తుంది 55 ఇంచెస్ టీవీ. సో 24,700 రూపాయలకి 55 ఇంచెస్ టీవీ వస్తుంది. అన్ని సపోర్ట్స్ చేస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మిమ్మల్ని న్యాయం చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 65 ఇంచెస్. 65 ఇంచెస్లో కిల్లర్ డీల్ అని చెప్తాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంత టీవీ అసలు మీకు రానే రాదు. సూపర్ డీల్ ఇదైతే మాత్రము. మనకి రెగ్యులర్గా దీని ప్రైస్ 38,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు 33,500 రూపాయలకి 65 ఇంచెస్ టీవీ వస్తుంది దీంట్లో. సో బెస్ట్ మీరు కళ్ళు మూసుకొని దీని అయితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే 65 ఇంచెస్ టీవీ ఈ బడ్జెట్లో రావడం అయితే మామూలు విషయం కాదు, ఇన్ని ఫుల్లీ లోడెడ్ స్పెక్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి TCL T6C అయితే ఉంటుంది. ఇది కూడా 2025కి సంబంధించిన QLED మోడల్. దీంట్లో 55 ఇంచెస్ 65 ఇంచెస్ అయితే మోస్ట్ అఫోర్డబుల్ అనమాట. అసలు లోయెస్ట్. పోయినసారి కంటే మనకి ప్రైస్ ఇంకా తగ్గింది. అసలు ఇంకా దారుణం అది. పోయినసారి కంటే తగ్గింది. సో అది ఎందుకో తెలియదు. మళ్ళీ అక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ అనేసి. 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్గా 24,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ పర్చేస్ చేస్తే 20,800 రూపాయలకి 43 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంది. వీటి స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా మంచి టీవీ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు సాటిస్ఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 33,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే 28,700 రూపాయల వరకు అయితే వస్తుంది. ఇది 55 ఇంచెస్ టీవీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 65 ఇంచెస్ టీవీ అయితే ఉంది. మోస్ట్ అఫోర్డబుల్ టీవీ అని చెప్తాను. ఇక్కడ మీకు రెగ్యులర్గా దీని ప్రైస్ 52,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 47,000 రూపాయలకి మీకు 65 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది.
అండ్ ఇంకొకటి 75 ఇంచెస్ టీవీ చూడాలి, ఇక్కడ టాప్ పిక్ అని చెప్తాను ఇదైతే నేను. ఎందుకంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 65,000 రూపాయల వరకు ఉంటుంది. 56,700 రూపాయలకి మీకు 75 ఇంచెస్ టీవీ TCL నుంచి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, గూగుల్ ఓఎస్, అలాగే మీకు HDR 10+ సపోర్ట్ చేయడం, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఈ ప్రైస్కి రావడం మాత్రం చాలా మంచి విషయం. 56,700 రూపాయలకి మీకు 75 ఇంచెస్ టీవీ వస్తుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను, అలాగే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మ్యాక్సిమం ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి, ఎందుకంటే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి VU నుంచి VU వైబ్ DVE. VU వైబ్లో మీరు ఏమి తీసుకోవద్దు, ఇంకా VU నుంచి ఓన్లీ VU వైబ్ DV మాత్రమే తీసుకోండి. చాలా మంది గ్లో LED తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. తీసుకోవద్దని నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఆ తర్వాత మీ ఇష్టం అది. VU వైబ్ DV అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు వాల్యూ ఫర్ మనీ అవుతాయి. వీటిలో కూడా మనకి 50 ఇంచెస్ ఉంది, బట్ అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ వస్తుంది. 43 ఇంచెస్ కూడా సేమ్ అదే పరిస్థితి, బట్ మీరు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు 43 ఇంచెస్ పర్చేస్ చేయాలనుకుంటే 21,000కి మనకి 21,000కి మీకు 43 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అవుతుంది మీకు. నెక్స్ట్ 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 32,290 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 30,000 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా 55 ఇంచెస్ 30,000కి రావడం ఇలాంటి ఒక బెస్ట్ టీవీ ఖచ్చితంగా బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైతే దీని యొక్క బిల్ క్వాలిటీ ఉందో చాలా గట్టిగా ఉంటుంది. ఏదైతే దీని బాక్స్ ఉందో ఈ బాక్స్తో కూడా మనం ఎవరిని కొట్టాలని కొట్టేయచ్చు, అంత గట్టిగా ఉంటుంది బాక్స్ అయితే. అండ్ 65 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 45,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 41,990 రూపాయలకి 65 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అనమాట. సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తాయి. చాలా మంది వీటి సర్వీసెస్ గురించి ఎలా అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, సోనీ, సామ్సంగ్, LG తప్ప మిగతా అన్ని కూడా మీకు థర్డ్ పార్టీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అన్ని కూడా సేమ్ అంతే. సో అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాయి సర్వీస్, మిగతావి ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకు అంటే మిగతావి వేరే సెగ్మెంట్లో కూడా ఉన్నాయి. వాషింగ్ మిషన్స్ కానీ, మనకి రిఫ్రిజిరేటర్లు కానీ, ఇలా అన్ని సెగ్మెంట్స్లో ఉన్నాయి. బట్ ఇవి లేవు కదా. సో వాటికి మార్కెట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు పెట్టుకోగలిగారు, వీళ్ళు పెట్టుకోలేదు. సో వీళ్ళు థర్డ్ పార్టీ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనకి మోస్ట్ అండర్ రేటెడ్ టీవీ లుమియో విజన్ 7 అనమాట. సో ఇది రెగ్యులర్గా 43 ఇంచెస్ టీవీ మొన్న సేల్లో మనకి 19,999 రూపాయలకి అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఏం తక్కువ ఏం కాదు, 20,999, అంటే ఒక 1000 రూపాయలు పెరిగిందంతే. స్టిల్ ఇప్పటికి ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అన్ని సపోర్ట్స్ ఉంటాయి, దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కానీ, HDR 10+ కానీ, అసలు ఎవ్రీథింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని స్పీడ్ అయితే అసలు ఈ బడ్జెట్ సెగ్మెంట్లోనే, ఈ బడ్జెటే కాదు 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్, 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో కూడా దీన్ని కొట్టే స్పీడ్ అయితే ఇంకోటి లేదని చెప్పొచ్చు. బట్ ఒక్క బ్లాక్ లెవెల్స్ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఆ బ్లాక్ లెవెల్స్ కూడా మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అంటే వేరే టీవీతో మీరు పక్కన పెట్టి కంపేర్ చేస్తేనే ఆ సిచ్యువేషన్ అయితే మీకు రాదు కదా రెగ్యులర్గానే. బట్ అలా అయితేనే మీరు అబ్జర్వ్ చేయగలరు, మిగతా అప్పుడు మీరు అసలు అబ్జర్వ్ చేయలేరు. ఖచ్చితంగా దీన్ని మీరు అయితే తీసుకోవచ్చు. 43 ఇంచెస్ మనకి రెగ్యులర్గా 27,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 20,990 రూపాయలకి అయితే వస్తుంది. అంటే మీకు 21,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 43 ఇంచెస్ టీవీ వన్ ఆఫ్ ద కిల్లర్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి 50 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 32,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు 26,999, అంటే 27,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 36,000 రూపాయల వరకు ఉంటుంది. మన సేల్లో మనకి 29,990 రూపాయలకి అయితే వచ్చింది. ఇప్పుడు మనకి 29,490 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇంకా ప్రైస్ కొంచెం డ్రాప్ అయింది, చూసుకోండి. చాలా మంచి టీవీ. వీటిలో కేవలం మనకి ఈ సైజెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకి QD మినీ LED ఉంటుంది, అది విజన్ 9, అది కూడా ఒకే ఒక్క మోడల్ ఉంటుంది. 55 ఇంచెస్ సంబంధించి ఒకే ఒక్క మోడల్ ఉంటుంది, అది కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి అమెజాన్తో వస్తుంది అనమాట. అమెజాన్లోనే మనకి సేల్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా మంది నాకు బ్రాండ్ నుంచి కావాలన్నా, ఇవన్నీ వద్దు నాకు మంచి బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విస్తా ప్రో అయితే ఉంటుంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో మీరు 43 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ కానీ తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని ఈ బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. ఈ టీవీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే మోస్ట్ అఫోర్డబుల్ అయితే వస్తున్నాయి అనమాట. ఒక మంచి కంపెనీ నుంచి, సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి. రిమైనింగ్ చూస్తే నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే అనిపించాయి, 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ కానీ. ఫస్ట్ ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే 4K అప్ స్కేలింగ్ ఉంటుంది. వాయిస్ అసిస్ట్ కూడా మనకి రిమోట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ 43 ఇంచెస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా మనకి 27,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 22,990 రూపాయలు, అంటే 23,000 రూపాయలకే మీకు 43 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మంచి చాయిస్ అని చెప్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ 50 ఇంచెస్ కూడా ఉంది, కానీ 50 ఇంచెస్ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తూ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 28,490 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 36,240 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 36,000 రూపాయలకి 55 ఇంచెస్ టీవీ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ అని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 58,990 రూపాయలు, అంటే 59,000 రూపాయల వరకు ఉంటుంది.
ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 54,990 రూపాయలకి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 75 ఇంచెస్లో మొత్తం మోడలే మారిపోతుంది. మనకి ఇక్కడ వివిడ్ ప్రో అయితే వస్తుందన్నమాట. సో మాక్సిమం దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ UA8200 అనమాట. సో చాలా మంచిది, 4K అప్ స్కేలింగ్తో వస్తుంది. బ్లాక్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి, కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి బాగానే ఉంటుంది. బట్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే ఓకే బ్రైట్నెస్ ఉంటుంది, మరి టూ మచ్ బ్రైట్నెస్ అయితే ఉండదు. మనకి సఫిషియంట్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎంత కావాలో అంత బ్రైట్నెస్ అయితే వస్తుంది. బట్ మాకు రూమ్లోకి ఎక్కువ లైట్ కండిషన్ వస్తుంది, హాల్లో ఎక్కువ లైట్ కండిషన్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మనకి వెబ్ ఓఎస్తో కూడా వస్తుంది. సో అది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవాలి. ఇది రెగ్యులర్గా మనకి 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్లో చూస్తే 29,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మనము 26,990 రూపాయలకే దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అదే మనం అమెజాన్లో చూసుకున్నట్లయితే 26,740 రూపాయలకే వస్తుంది అనమాట. ఒక 300 రూపాయలు తక్కువ ప్రైస్కి మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా ఒక కార్డ్ ప్రైస్ ఉంది కదా, సో అది ఇంకా మనకి చేంజ్ అవ్వలేదు కాబట్టి రేపటి వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రైస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అమెజాన్ వాళ్ళు ఇంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయలేదు సేల్ని, కానీ 99% సేల్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేశారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 43,890 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 41,600కి 55 ఇంచెస్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 68,290 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది 64,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది, మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ అన్నింటిలోకి రాజు ఏదైనా ఉందంటే సోనీ బ్రావియానే. సో ఇక్కడ మనకి సోనీ బ్రావియా 2లో M25 అయితే ఉంటుంది. ఈ రెండు కూడా ఉంటాయి. మీరు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది, నాకు సోనీ నుంచే కావాలి అని అనుకుంటే మీకు సోనీ సిరీస్ స్టార్టింగ్ ఉంటుంది, బ్రావియా సిరీస్, అలాగే బ్రావియా 2 ఉంటుంది. బ్రావియా సిరీస్ అనేది మీకు కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. బ్రావియా 2 సిరీస్ అనేది చూసుకున్నట్లయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బ్రావియా 2 సిరీస్లోనే మీకు M25 అయితే ఉంటుంది, అది Mark 2 అనమాట. సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. వీటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండవు. ఒకదానికి మనకి లైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకో దానికి మనకి గేమింగ్ కన్సోల్ మనం కనెక్ట్ చేసుకోవడానికి PS5 లాంటి గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటాయి. అంతే, కొన్ని పిక్సెల్స్ యాడ్ అవుతాయి, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం M25 తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే బ్రావియా 2 ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్గా 37,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఇప్పుడు 33,500 రూపాయలకి ఇదైతే వస్తుంది. 43 ఇంచెస్ టీవీ. అండ్ దీంట్లో కూడా మీకు సైజెస్ ఉన్నాయి, అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే మీకు ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ 43 ఇంచెస్లోనే M25 కనుక తీసుకున్నట్లయితే Mark 25, ఇది వచ్చేటప్పటికి 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి 43,500 రూపీస్ అయితే ఉంటుంది. 43,500 రూపాయలు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలంటే 39,500 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇది మీకు కిల్లర్ డీలే అవుతుంది. సో దీంట్లో కూడా మనకి బ్రావియాలో బ్రావియా 5 ఉంది, ఇంకా బ్రావియా 3 ఉంది, బ్రావియా 7 ఉంది, సో బ్రావియా 8 ఉన్నాయి. ఇట్లా మీకు సిరీస్లు అయితే ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. బ్రావియా 3కి వచ్చేటప్పటికి ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది కదా. అండ్ బ్రావియా 3కి వెళ్ళేటప్పటికి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీకు బ్రావియా 5కి వెళ్ళారనుకోండి మినీ LED టీవీస్ అయితే వస్తాయి అక్కడ నుంచి. సో మీకు అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్క సైజు లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. కొనేటప్పుడు సైజ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి QD మినీ LED కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళ కోసం ఈ టీవీ TCL నుంచి TCL Q6C మోడల్ అయితే ఉంది. 2025కి సంబంధించిన మోడల్. 144 Hz రిఫ్రెష్ రేటు, 144 Hz మనకి మోషన్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకున్నా సరే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి, బికాజ్ VA ప్యానల్తో వస్తుంది. 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి, ఓంక్యూ స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఏదైతే IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉందో ఇది కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ లైవ్ అయి ఉంది, సేల్స్కి ముందు 2 days ముందు అయితే పెట్టాను, మీరు చూసుకోండి. 55 ఇంచెస్ మీకు అప్పుడు చూసుకున్నట్లయితే 53,000 రూపాయల వరకు ప్రైస్ ఉండేది. ఇప్పుడు ఒకవేళ ప్రైస్ చూసుకుంటే మన సేల్లో మనకి 40,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు మనకు ఒక 1,000 రూపీస్ పెరిగి 41,240 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇది 55 ఇంచెస్. అదే మీరు 65 ఇంచెస్ చూసుకున్నట్లయితే 64,500 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఇప్పుడు 56,700 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. QD మినీ LED వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు 65 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది మనకి మోస్ట్ రిటర్నబుల్ అనేది చూపిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది బుక్ చేసి రిటర్న్ చేసేస్తున్నారు, రిటర్న్ చేసేసి వేరేదైతే తీసుకుంటున్నారు అనమాట. అంటే టీవీ వాళ్ళ దగ్గరకు రాకముందే, అందుకని ఇదైతే చూపిస్తుంది. టీవీలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. లేదు నాకు దాని మీద నమ్మకం లేదు అని అనుకుంటే ఇంకొంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, సేమ్ స్పెక్స్తో నాకు టీవీ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన Q6 అనేది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇంకో టీవీ చెప్పబోతున్నాను TCL నుంచి C6
56K అనమాట. ఇది వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సేమ్ స్పెక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అయితే ఉంది, బట్ రేపు అప్డేట్ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. 50-50 ఛాయిస్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇది 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 49,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 46,500 రూపాయలకి అయితే కార్డ్ ఆఫర్తో మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 68,000 రూపాయల వరకు ఉంది. మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలంటే 63,000 రూపాయల వరకు అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇవి మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మీకు ఏదైతే QD మినీ ఎల్ఈడి కనుక చూసుకున్నట్లయితే 55 ఇంచెస్ నుంచి లుమియో విజన్ 9 అయితే ఉంటుంది అనమాట. QD మినీ ఎల్ఈడి టీవీ చాలా బాగుంటుంది, బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఇది ఒకే ఒక్క సైజులో అవైలబుల్ ఉంటుంది, 55 ఇంచెస్. రెగ్యులర్గా దీని ప్రైస్ చూస్తే మనకి 55,000 రూపాయల వరకు ఉంటుంది. దీన్ని మనం కొనాలి అనుకుంటే ఇప్పుడు మనకి 49,499 రూపాయలు, అంటే 49,500 రూపాయలకి అయితే వస్తుంది. మొన్న సేల్లో మనకి 45,000 రూపాయలకి వచ్చింది, బట్ ఇప్పటికి ప్రైస్ కొంచెం పెరిగినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది అనమాట. సో ఏమాత్రం సందేహం లేదు దాంట్లో. స్టిల్ ఇంకా నాకు కొంచెం బ్రైట్గా పిక్చర్ కనిపిస్తూ ఉండాలి, కొంచెం బ్రైట్గా నేను చూడగలను, నాకు కొంచెం బ్లాక్ లెవెల్స్ బాగుండాలి, బ్యాక్ ఎల్ఈడి లైటింగ్ టెక్నాలజీతో మంచిగా ఉండాలి, ఒక కంపెనీ నుంచి కావాలి, ప్రైస్ ఎక్కువైనా నేను పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు LG నుంచి QNED ఉంటుంది. QNEDలో ఇక్కడ మళ్ళీ మీకు వేరే వేరే ఉన్నాయి. నేను చెప్తున్నది వచ్చేసప్పటికి 8AA సిరీస్ అనమాట. సో ఇవి మాత్రం చాలా బాగుంటాయి. మాక్సిమం ఇవి కొనడానికి అయితే ట్రై చేయండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వచ్చేటప్పటికి వెబ్ OS అయితే వస్తుంది. 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మీకు 46,500 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 42,200 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు 55 ఇంచెస్ నుంచి కనుక చూసుకున్నట్లయితే 62,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ పర్చేస్ చేస్తే 57,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో చూసుకోండి, ఖచ్చితంగా టీవీలు అయితే మాత్రం చాలా బాగుంటాయి, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 89,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలంటే 83,240 రూపాయలకి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు ఇంకేమైనా మిస్ అయినా సరే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ అదొకటే కాదు, హోమ్ థియేటర్లు కానీ అండ్ మీకు ఏవైతే సౌండ్ బార్లు ఉన్నాయో సౌండ్ బార్లు బెస్ట్ ఏమి ఉన్నాయి అనేది అన్ని కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాషింగ్ మిషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ అన్ని కూడా మీకు అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ట్యాక్స్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇంతవరకు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు డీల్స్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తూనే ఉన్నాను, జెన్యూన్ డీల్స్ చేస్తూనే ఉన్నాను. చాలా మంది చాలా తక్కువ ధరకి చాలా ఐటమ్స్ అయితే పర్చేస్ చేశారు, ఈవెన్ నేనే బుక్ చేశాను చాలా ఐటమ్స్. సో చూసుకోండి, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నారనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఎప్పుడు యాక్టివ్ అవ్వాలనిపిస్తే అప్పుడే యాక్టివ్గా ఉండండి టెలిగ్రామ్ ఛానల్లో. బట్ జాయిన్ అయితే ఎప్పుడైనా మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదైనా తక్కువ ధరకు వస్తుంది అని అనుకుంటే తీసుకోవడానికి మీకు అది అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టైంలో ఎక్కువ డీల్స్ పడుతూ ఉంటాయి మన ఛానల్ నుంచి, మిగతా రిమైనింగ్ టైంలో చాలా తక్కువ అయితే వేస్తాను అసలు, ఎందుకంటే అప్పుడు పెద్దగా మనకి డీల్స్ అయితే ఉండవు. కాబట్టి ఎప్పుడైనా మంచి మంచి డీల్స్ వస్తే మాత్రం అక్కడ వేస్తూ ఉంటాను. సో చూసుకోండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి ఖచ్చితంగా కింద హై బటన్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.